అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈ విలేకరు సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, జనరల్గా సంవత్సరం అంతా కూడా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరిన తల్లిదండ్రులు ఎలాగైతే రోజు స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప, సంవత్సరం ఎండింగ్కి రిపోర్ట్ కార్డు వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా, మార్కులు ఎన్ని వచ్చాయి ఏంటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. అలాగా ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు, ఏం చేయలేదు, ఒక స్పష్టత, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ముస్లిం మైనారిటీలకి అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో, ముస్లిం మైనారిటీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు, ఆకాశం తీసుకెళ్ళిపోయారు. వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీడియా ద్వారా తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు. మీడియా ద్వారా నేను మీకు అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాల్లో ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది? 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాను, ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో ముస్లిం మైనార్టీలకి ఇస్తానని చెప్పేసి చెప్పారు, అది ఏమైంది? 45 ఇయర్స్కే పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు, అదేమైంది? సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి అన్నారు. అసెంబ్లీలో ఎక్కడా లేదు ముస్లిం మైనారిటీల కోసం సబ్ ప్లాన్ అనేది తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రలోభాలు 3 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. ఇప్పుడు వరకు ఆయన తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే గతంలో మీకు తెలుసు, ముస్లిం మైనారిటీలు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తాను, తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు ఈ దుల్హన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నేను వస్తే ₹1,00,000, అది కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, వచ్చిన వెంటనే పెళ్ళి అయిన రోజే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం మీ అందరికి చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఇక్కడున్న ముస్లిం సోదరులందరం కూడా మేము ఈ వేషధారణలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనారిటీల పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈరోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బనీన్ చూశారు కదా, ఈ బనీన్ కన్నాలు ఎలా ఉన్నాయో, ముస్లిం మైనారిటీలకి సంక్షేమం ఇస్తున్నాను, అభివృద్ధి చేస్తానంటే అంతకుముందు కనీసం బనీన్ వేసుకునేవాళ్ళం. ఆ బనీన్ కూడా ఈ విధంగా చిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే గతంలో చెప్పారు చూసారా, దుల్హన్ స్కీమ్ అనేది ఒక ₹50,000 వచ్చేవని చెప్పేసి మనం అందరూ ఆనందపడుతుంటే, అచ్చా మీకు 50,000 కాదు ₹1,00,000 ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలు కార్యాపన చేసి అందరూ కూడా ఎక్కడండి బాబు ₹1,00,000 అన్నారు ₹1,00,000 అన్నారని చెప్పేసి అందరూ కూడా కోర్టుకి వెళ్ళడం ఇబ్బంది పెడుతుంటే, 4.5 సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి ₹1,00,000 అని పెట్టి ఏం చేశారు, దానికి ఆంక్షలు పెట్టారు. 10th క్లాస్ పాస్ అవ్వాలంట. 10th క్లాస్ ఇద్దరు పాస్ అయితే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 10th క్లాస్ పాస్ అవుతే నా ₹1,00,000 ఇస్తారంట, లేకపోతే రూపాయి రాదు. అంటే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్ ఏంటంటే, ముందు 10th క్లాస్ పాస్ అయ్యే పరిస్థితిలో ముస్లిం మైనారిటీలు ఉన్నారా అని చెప్పేసి మీరు గ్రహించాలి. ఎందుకంటే భారతదేశంలో ఏదైతే సాచార్ కమిటీ ఉంది, రాజేంద్ర మిశ్రా కమిటీ ఉంది, ఏదైతే ముస్లిం మైనారిటీల పైన అధ్యయనం చేశారో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాచార్ కమిటీ ఇంప్లిమెంట్ చేయాలి,
భారతదేశంలో దళితుల కంట అతి దీన పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ తాలూకా సారాంశం. అలాంటి సామాజిక వర్గంలో అలాంటి ముస్లిం మైనార్టీల్లో 10వ తరగతి పాస్ అవుతేనే ఇస్తానని చెప్పడంలో మీ అంతరార్థం ఏంటి? కేవలం ఈ యొక్క స్కీమ్ తాలూకా కంప్లీట్గా ఆగిపోవాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే. అంటే మీకు స్టాటిస్టిక్స్ చెప్పాలంటే గతంలో ఎంతమందికి దుల్హన్ స్కీమ్ ఇచ్చారు అని చెప్పేసి చూస్తే గత టీడీపీ ప్రభుత్వంలో 40,302 40,302 బెనిఫిషరీస్ దుల్హన్ స్కీమ్కి ఇంప్లిమెంట్ అయింది. కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే సోకాల్డ్ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని చెప్పుకునే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం 6,346 6,346 మెంబర్స్కే ఈ యొక్క షాదీ తోఫా ఏదైతే గతంలో దుల్హన్ స్కీమ్ అనేవారు అని చెప్పేసి అని పెట్టారనమాట. అది కూడా ఏంటి, చాలా వరకు ఆంక్షలు పెట్టి. దాంట్లో తర్వాత రంజాన్ తోఫా మనందరికీ తెలుసు. ఇప్పుడు రంజాన్ నెల అవుతుంది, మేమందరం కూడా మ్యాక్సిమం అందరూ ఉపవాసంలో ఉన్నాం. రంజాన్లో పేద ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈ రంజాన్ నెలలో ఉపవాసాలకు ఉంటారు. డైలీ లేబర్ కూలీ పని వెళ్ళేవాడు కూడా ఇంట్లోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఇంట్లోనే ఉంటాడు. అలాంటి కుటుంబాలకి ఏదో చేయూతగా ఉండాలి అని చెప్పేసి ఒక రంజాన్ తోఫా అని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క రంజాన్ తోఫా ఇచ్చేవారు. గతంలో ఎంతమందికి అండి? సుమారు 12,50,000 మంది ముస్లింలకి ఈ రంజాన్ తోఫా అనేది ఇచ్చేవారు టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రంజాన్ తోఫాని మించిన ఒక స్కీమ్ తీసుకొస్తాను అని చెప్పేసి, ఆ మించిన స్కీమ్ ఏంటో అదే చెప్తారు కదా, అంతకు మించి అని చెప్పేసి ఈ రోజుకు అంతకు మించి ఏటో అంతు చిక్కట్లేదు. ఈ రోజుకి కూడా దానికి మించిన స్కీమ్ ఏంటో ఇప్పుడు దాకా కూడా తీసుకురాలేదు. అలాగే ముస్లిం మైనార్టీల కార్పొరేషన్ నిధులు, దీని గురించి చెప్తే హాస్యాస్పదం. ముస్లిం మైనార్టీల కార్పొరేషన్ నిధుల్లో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొన్ని స్కీమ్స్ పెట్టేవారు. ఆదరణ అని చెప్పేసి, దుకాన్ మకాన్ అని చెప్పేసి, వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి, గతంలో కారు కొనుక్కోవాలంటే రుణాలు అని చెప్పేసి ఈ స్కీమ్స్ ఉండేవి. టోటల్గా గుండె సున్నా అంటారు కదా, అలాగా గుండె సున్నా పెట్టేశారు. పెట్టి ఎవరైతే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ తాలూకా పోస్టులు ఏదైతే వేసారో చైర్మన్లని మెంబర్స్ అని వాళ్ళందరిని అడిగితే కుర్చీలు కూడా లేవండి ఆఫీస్లో అని చెప్పేసి అంటున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. టోటల్ పంగనామాలు పెట్టేశారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. విదేశీ విద్య అయితే మరీ ఘోరంగా ఎవరైతే ముస్లిం మైనార్టీలో పేదవాళ్ళు ఉంటారో, బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఒక ఆశయంతో ఉంటారో అలాంటి వ్యక్తులకి ఈ విదేశీ విద్య గతంలో 20 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఆ స్కీమ్ టోటల్ జీరో చేసేసి మొన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పిల్లలు కూతురు ఫారెన్లో చదువుకున్నారు, మీ పిల్లలైతే ఒకటి, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న పేదవాడి పిల్లలైతే ఒకటా అని చెప్పేసి బాగా ప్రజల్లో ఒక చైతన్యం, ఒక ఆగ్రహం వస్తే ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. దాంట్లో ఏం చెప్తారండి, టాప్ 100 యూనివర్సిటీస్ అంట ప్రపంచంలో, ఇండియాలో కాదు, ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే అప్పుడు మీకు ఈ విదేశీ విద్యా తాలూకా అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. టాప్ 100 యూనివర్సిటీస్లో సీట్ వస్తే ఆయన ఫారెన్లోకి ఎందుకు వెళ్తారండి? ఇక్కడే ఏ ఐఐటీలోనో ఏ బిట్స్ బిలానీలోనో ఇండియాలోనే టాప్ 100 యూనివర్సిటీస్లో ఇవి కొన్నిగా ఉంటాయి. అలాంటి ఇక్కడే చదువుకుంటాడు. ఇక్కడ సీటులు రాక, ఇక్కడ తాలూకా కాంపిటీషన్లో తట్టుకోలేక ఫారెన్ యూనివర్సిటీస్లోకి వెళ్ళి, లేదా ఫారెన్ యూనివర్సిటీస్లో ఇక్కడ లేని డిగ్రీస్ ఏమైనా సబ్జెక్ట్స్ అక్కడ ఉంటే వెళ్ళి చెయ్యాలని చెప్పి ఒక ఆలోచనతో వెళ్తారు తప్ప, కేవలం ఈ ఆంక్షలు పెట్టి ఈ స్కీమ్కి టోటల్ నీళ్ళు కార్చేయాలని చెప్పేసి పెడుతున్నారు. ఇప్పుడు దాకా ఈ స్కీమ్లో నాకు తెలిసి
అంకెలు వేల్లో లెక్కట్టొచ్చు, అంతమందికే ఈ అప్లికబుల్ అయింది. టాప్ 100 యూనివర్సిటీస్ అనేది కేవలం నీళ్ళు కార్చడానికి ఆ స్కీమ్ పెట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాను. వక్ఫ్ ఆస్తులు రీసర్వే చేయిస్తా అని చెప్పేసి చెప్పారు. ఎక్కడ చేయించారండి? ఇంకా మీ అందరికీ ఒక హాస్యాస్పదంగా విషయం చెప్పాలి ఏంటంటే, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అని చెప్పేసి ఒరువకల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజన అయిన తర్వాత హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఉండిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువ మాట్లాడేది ఉర్దూ భాష. ఈ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని 144.9 ఎకరాలు 2015లో ఒరువకల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో సైట్ కేటాయించి ముందుగా ఎలాగైతే విశాఖపట్నం ఐఐఎం కట్టినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కాలేజ్ స్టార్ట్ చేశారో అదేవిధంగా మంగళగిరిలో ఈ యొక్క అబ్దుల్ హక్ యూనివర్సిటీ తాలూకా బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ ఓపెన్ చేసి ఒరువకల్లో బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏం కట్టారండి? గర్ల్స్ హాస్టల్ కట్టారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2 కూడా పూర్తి చేశారు. చేసిన తర్వాత ఈ ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు దాకా కనీసం అక్కడ ఏదైతే అబ్దుల్ హక్ యూనివర్సిటీ బోర్డు ఉందో ఆ బోర్డు కూడా పడేసి ఈ 144 ఎకరాలు ఏదైతే కేటాయించారో దాంట్లో కూడా ఆ సైట్ కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ముస్లిం సంఘాలు అందరూ కూడా వెనక్కి అదుకోండి. ఇది ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త ఏంటండి? ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేశారు. చూడండి, అంటే ఇంకా మనం అదిగోండి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ కట్టి ఉన్న బిల్డింగ్ అన్నమాట. సో వీళ్ళు ఇంకా ఏదో చేస్తారని చెప్పేసి ముస్లింలందరూ కూడా ఆలోచిస్తుంటే ఉన్న సైట్లు ఏదైతే ముస్లిం మైనార్టీల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించింది అది కూడా కబ్జా చేసే పరిస్థితిలో ఉన్నారు. అలాగే పడో పర్దేశ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉండేది. ఫారెన్లో వెళ్ళి పిల్లలు చదువుకునేవారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. పోనీ ఈయన ఆపేశాడు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆపేస్తే కనీసం ఏమాత్రం కూడా ఈయన స్పందించలేదు. అలాగే ఇమాములకి స్థలాలు ఇస్తానని చెప్పారు. మసీదులో ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళందరూ కూడా స్థలాలు ఇస్తాను అని చెప్పేసి క్లియర్గా అని చెప్పారు. ఈ రోజు వరకు ఆ స్థలాలు ఎక్కడున్నాయో, ఎవరికి ఇస్తారు, ఎక్కడిస్తారో తెలియదు. ఇమాములకి మౌజాములకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని 15,000 చేస్తానని చెప్పేసి అన్నారు. ఈ రోజు వరకు లేదు. ఆ 5,000ని 7,500 చేశారు. ఆ 15,000 ఎప్పుడు చేస్తారో ఏటో అది కూడా అగమ్య గోచరమే. ముస్లింలు ఎవరైతే చనిపోతారో 5 లక్షల బీమా కూడా వాళ్ళకి చేయిస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడు దాకా లేదు. నామినేటెడ్ పదవుల్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. ఈ రోజు వరకు ఆ 4% రిజర్వేషన్ ఏదైతే వాళ్ళ నాన్నగారే ఇచ్చానని చెప్పేసి ఆయన గతంలో చెప్పారో ఇప్పుడు దాకా ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.